నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మతోన్మాదులు ఎలా తయారవుతున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ వీడియో మతం మారతరా లేదా పహల్గామ్లో ఏం జరిగిందో తెలుసుగా అట్లా నీ కుటుంబం అంటూ బెదిరించే స్థాయికి భారతదేశంలోని కొందరు జిహాదీగాలు తయారయ్యారు అంటే మనం యుద్ధం చేయాల్సింది భారత బార్డర్లో కాదు భారతదేశంలోనే అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా ఇండోర్లో ఈ విషయం తీవ్ర కలకలం రేపింది జిబ్రాయిల్ అనే 27 ఏళ్ల వ్యక్తి ఓ మహిళా ఉపాధ్యాయురాలపై అత్యాచారం చేసి ఆమెను బలవంతంగా మత మార్పిడికి ప్రయత్నించాడని ఆరోపించబడ్డాడు జిబ్రాయిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా భయంకరమైన హత్యా బెదిరింపులు కూడా జారీ చేశాడని బాధితురాలు మంగళవారం అంటే ఏప్రిల్ 29, 2025లో రాత్రి లాసూడియా పోలీస్ స్టేషన్లో అధికారిక ఫిర్యాదు చేసింది ఆ మహిళ చెప్పిన కథనం ప్రకారం హార్డ్వేర్ వ్యాపారవేత్త అయిన జిబ్రాయిల్ తన డిమాండ్లను పాటించకపోతే పహల్గామ్లో జరిగినట్లే ఆమె కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించాడు ఈ భయంకరమైన సూచన ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో 28 మంది పర్యాటకులను ఊచకోత కోసిన ఇటీవల ఉగ్రవాద దాడిని సూచిస్తుంది ఈ ఫిర్యాదులో వేధింపులు పెరుగుతున్నట్లు వెల్లడైంది జిబ్రాయిల్ ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెను శారీరకంగా దాడి చేసి అసభ్యకరంగా తిట్టాడని ఆరోపించారు ఆమె తల్లిపై కూడా దాడి జరిగిందని సమాచారం తరువాత అతను ఆ మహిళను ఆసుపత్రి దగ్గరకు పిలిపించి గొడవ ప్రారంభించి ఆమె నిశ్చితార్థాన్ని చెడగొడతానని ప్రకటించారు ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన చర్య ఏంటంటే అతను ఆమె మెడలో బంగారు గొలుసును బలవంతంగా వేసి నువ్వు నా ఉంపుడు గత్తెవి ఇది నీ బహుమతి అని ప్రకటించాడు ఆ తర్వాత ఆమె అవసరాలన్నింటినీ తీరుస్తానని హామీ ఇచ్చి ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించాడు ఆమె గొలుసును తిరస్కరించినప్పుడు బెదిరింపులు ప్రాణాంతకరంగా మారిపోయాయి ఇక జిబ్రాయిల్ తనను కత్తితో బెదిరించి ఒక హోటల్కి లాక్కెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలు చెబుతుంది వెళ్లే ముందు ఆమె తనతో కమ్యూనికేట్ చేయడం మానేస్తే ఆమె మరియు ఆమె కుటుంబం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు అనేక అత్యాచార సంఘటనలు నమోదయ్యాయి మరియు తండ్రి మరణించిన ఆ మహిళ 2020 నుంచి ఇండోర్లో నివసిస్తుంది అప్పటికే పెళ్లై 4 పిల్లలతో ఉన్న జిబ్రాయిల్ కూడా ఆమె ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తారని బెదిరించాడు ఆమె అతని నుంచి తప్పించుకోవాలని ఆశతో ఇండోర్కు వెళ్ళినప్పుడు అతను ఆమె వెంట పడ్డాడు ఇక ఆమె నిశ్చితార్థం గురించి తెలుసుకున్న తర్వాత అతని వేధింపులు ఎక్కువైపోయాయి ఆమెను ఒక నగల దుకాణానికి తీసుకెళ్లి బంగారం లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేయాలని ఆమెను బెదిరించాడు ఆ అమ్మాయి మెడలో గొలుసేసినా కూడా ఒప్పుకోకపోవడంతో నీ కుటుంబాన్ని పహల్గామాలో జరిగినట్టుగానే చంపేస్తానని బెదిరించడంతో గదిలో పెట్టి కొట్టిన పిల్లి ఎంతకాలం భరిస్తుంది మెదురు తిరిగి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఇలాంటి ఉన్మాదులు భారతదేశంలో బాగా పెరిగిపోతున్నారు ఈ ఉన్మాదులకు చెక్ పెట్టాలి ఇలాంటి ఒక్కొక్క సంఘటన కూడా ప్రతి మహిళను ఆలోచింపజేయాలి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి ఎవడో భయపెడితే భయపడాల్సిన అవసరం లేదు వాడి కత్తి తీసి బెదిరించేలోపు మన ఇంట్లో ఉన్న కారపొడి జాలు వాడి కళ్ళు 2 కనబడకుండా చేయడానికి మనల్ని చంపేస్తాడనో మన కుటుంబాన్ని చంపేస్తాడనో వాడికి లొంగిపోవాల్సిన అవసరం లేదు లేకపోతే మనల్ని బెదిరించి తీసిన వీడియోలో ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అయితే మన పరువు పోద్దని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాధితులమైన మన పరువే పోతే దానికి బాధ్యుడైనోడు నరకానికి పోతాడు ధైర్యంగా అడుగు ముందుకేస్తేనే ఇలాంటి దుర్మార్గులను అడ్డుకోగలుగుతాం లేకుంటే అది చాలా 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 ప్రాబ్లం అవుతుంది అండ్ చాలామంది అమ్మాయిలకు ఈ సంఘటన ఒక బలహీనంగా మారుతుంది బలహీనంగా మారకూడదు అనుకుంటే ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు బలంగా నిలబడి వాటిని ఎదిరించి పోరాడాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ స్టేబుల్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్